వ్యూయర్స్ నమస్తే అందరికి వెల్కమ్ టు టీవీ NXT. సో ఎప్పటిలాగానే ఈ రోజు కూడా ఒక స్పెషల్ గెస్ట్ మన స్టూడియోలో ఉన్నారు. ఆయన ఎవరంటే ఒకప్పుడు పని లేని స్టార్, తర్వాత ప్రాంక్ స్టార్, ఇప్పుడు పిచ్చి స్టార్ అయ్యారు. అసలు ఇన్ని స్టార్లు ఎలా వచ్చింది అతనికి, ఏంటి కథ అనేది తెలుసుకుందాం. సో ఇప్పుడు మనతో ఉన్నారు, మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది, శ్రీకాంత్ రెడ్డి. ఎప్పుడు కాంట్రవర్సీస్ అని, అమ్మాయిలని, సో ఏవేవో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రయోగమే ఒక లారీ అనే సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. అసలు ఆయనకి పిచ్చి పీక్స్ లో వెళ్ళిందా లేదంటే ఎందుకు అలా చేస్తున్నాడో తెలుసుకుందాము. ఎస్, సో శ్రీకాంత్ గారు నమస్తే. పిచ్చి స్టార్ ఏంది అంటే పిచ్చి స్టార్ ఏంది అంటున్నా, అంటే బయట ఏంటి బయట ఎవరన్నారు? బయట మీకు చెప్పారా? బయట ఇప్పుడు మీరు ఇంత అందంగా ఉన్నారు, మాట ఎందుకు అలా మాట్లాడుతున్నారు? తీసేసి యూట్యూబ్ లో వీడియో చేస్తే పిచ్చి స్టారా? నా ట్రైలర్ చూసారా మీరు? ట్రైలర్ చూసామండి, అందుకే సాంగ్స్ చూసారా? ట్రైలర్ పిచ్చిగా ఉందా? అవి చూసే పిచ్చి. ట్రైలర్ పిచ్చిగా ఉందా? ఓపెన్ చేయండి, కమెంట్స్ చదవండి. ఇప్పుడు కాదు, సినిమా గొడవ పడద్దని బీ డిగ్నిఫైడ్. పిచ్చి స్టార్ ఏంటి అంటున్నా. స్టార్టింగ్ ఇలా పిచ్చి స్టార్ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్. మీరు ఇంటర్వ్యూకి మీరు పిలిచారు, నేను వచ్చాను. పిచ్చి స్టార్ ఏంటి అంటున్నా. పిచ్చి అనలేదండి, పని లేని స్టార్ నుంచి మీరు పని లేదు, నాకు పని లేదు, మీకు తెలుసా? అదే మీరు ఇంతకు ముందు పని లేకుండా ఉన్నారు, మీరు చూసారా నా పని లేని? అదే ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తే తెలుస్తుంది కదా మీరు ఏమేం పనులు చేశారు ఏంటి. ఎందుకు మరి అలా ఇంట్రొడక్షన్ ఇవ్వడం ఏంటి? ఎందుకు అంత డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నారు? సో మనతో ఉన్నారు ఒక మంచి స్టార్. ఏ స్టార్ అవసరం లేదు, శ్రీకాంత్ రెడ్డి అబ్బాయి ఉన్నారు, సినిమా చేశారు, అట్లా మాట్లాడండి. పిచ్చి స్టార్, పని లేని స్టార్, హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? మిమ్మల్ని డిగ్రేడ్ చేస్తే మాట్లాడితే మీకు ఓకేనా? అంటే మీరు చేసిన పనులన్నీ నేను చెప్తున్నాను జనాలకి, మీరు ఏమేం చేశారు. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 రిలీజ్ అవుతుందండి. చాలా పెద్ద సినిమా చేశాను అండ్ చాలా కష్టపడి చేశాను. అండ్ ఇక్కడ వీళ్ళకి తీసుకునేది లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి, ఎందుకంటే తక్కువ చేసి మాట్లాడుతున్నారు ప్రతి స్టూడియోకి వెళ్తుంటే. సారీ మేడం, ఐఎమ్ సారీ. సరేనా, నేను వెళ్తాను మేడం. నేను వెళ్తాను మేడం, నాకు ఇంట్రెస్ట్ లేదు మేడం. అయ్యే శ్రీకాంత్ గారు కాదు, మీరు చేయండి. పిచ్చి స్టార్ ఏంటి అంటున్నా. మీరు ఇంత అందంగా ఉన్నారు, పిలిచారు, మాట్లాడుతున్నారు, ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాను. పిచ్చి స్టార్, పని లేని స్టార్, వాట్ ఈస్ దిస్ ఆల్? ఎంతవరకు కరెక్ట్? ఒక మనిషిని ఇలా మాట్లాడడం అందరూ అలా చేస్తున్నారు. ఏం చేశాను నేను మీకు? పాపం మీకు బయట జనాలు పెట్టిన ట్యాగ్ లైన్స్ జనాలు ఎవరు పెట్టలేదు. ఓపెన్ చేసి హానెస్ట్ గా ఓపెన్ చేసి ఒకటి చూపించండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. మంచి స్టార్ అని మీరు ఒప్పుకుంటున్నారా? మరి నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తే జనాలకు తెలుస్తారు కదా మీరు. ఏమండి ప్రొఫెషనల్ గా చాలా ఒక మంచి సినిమా చేశాను, ప్రొఫెషనల్ గా ప్రమోట్ చేద్దామని నేను వచ్చానండి. ఇట్లా తక్కువ చేసి మాట్లాడుతుంటే తక్కువ ఎవరు జడిపి ఎందుకు పిలిచారు? జడిపిలా ఏమి లేని ఇస్తరాకి ఎగిరెగిరి పడుతుంది అని అంటారు. మీరు అలా నేను ఎగిరిపడలా, మీరు ఏం లేని వాళ్ళు ఎగిరిపడి ఎదుటి తక్కువ చేసి మాట్లాడుతున్నారు. మీ గురించి టైటిల్ బయట ఏవేవైతే ఉన్నాయో బయట ఎక్కడ ఉన్నాయి మీరు చూపించండి. ఇప్పుడు మనం చేయాలవుతా సే సారీ, అదర్వైజ్ నేను వెళ్ళిపోతాను. నేనెందుకు సారీ పిచ్చి స్టార్ అన్నందుకు అన్నారు కాబట్టి చెప్పండి, లేదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాగ్ ఉంటది. సరే, డెలికేట్ గా అయినా సున్నితంగా అయినా సారీ చెప్పండి, కూర్చుంటా, లేకపోతే మధ్యకి వెళ్ళిపోతా మేడం. సింపుల్ గా చెప్పండి. మీరు పిచ్చి స్టార్ అనొచ్చు, సారీ అయితే చెప్పరు. కాదండి, ఇప్పుడు నేను అడిగే ప్రతి క్వశ్చన్ కి మీకు ఇలాగే కోపం వస్తుంది అంటే మరి పిచ్చి స్టార్ అన్న కరెక్ట్ కాదు మేడం. నేను పిచ్చి కాదు మేడం, నేను చాలా వర్క్ కష్టపడి చేశాను. సో ఈ రోజు మనతో ఉన్నారు శ్రీకాంత్ రెడ్డి, ఒక మంచి స్టార్, హీరో, ఓకేనా, ప్రాంక్ స్టార్ మనతో ఉన్నారు. సో ఆయనని అడిగి తెలుసుకుందాం. హ్యాపీయా? చెప్పండి మేడం. ఓకే, అవమానించద్దండి మేడం. నేను కష్టంతో వచ్చాను మేడం, చిన్నప్పటి నుంచి కష్టంతో వచ్చాను. నేను ఎవరిని చూసుకొని నేను రాలేదు. అమ్మాయి మాట్లాడితే నా క్రెడిబిలిటీ ఏమైతుంది? నన్ను ఏమైనా చూస్తారు జనాలు, అలానే చూస్తారు కదా. అంటే మీరు కాంట్రవర్సీకి మారు పేరు. ఏం కాంట్రవర్సీ మారు పేరు? నా సినిమా షూటింగ్ చేసుకున్నా, కష్టపడ్డా, రిలీజ్ కోసం ప్రయత్నం చేస్తున్నా, హీరోకు ఉండాల్సిన లక్షణాలు మీలో ఉన్నాయి. ఒక హీరో అంటే డిగ్నిఫైడ్ గా ఎక్కడున్నారు? వేషంలో కాదు డిగ్నిఫైడ్ ఉండాల్సింది, మాటల్లో కూడా అంతే డిగ్నిఫైడ్. ఎక్కడుంది? నేనేదో మీ ఇంట్రో చెప్పలేదు, అందుకు అడుగుతున్నా. అడగడం నా బాధ్యత. నన్ను తిట్టితే నేను గమ్ము ఉండాలా? ఇప్పుడు మనం మెగాస్టార్ అని ఎందుకు అంటున్నాము? మరి నన్ను పిచ్చి స్టార్ అని ఎందుకు అంటున్నారు? మరి మీరు అవి చేశారు కదా. నేను అలా చేయలేదు మేడం. యూట్యూబ్ లో మేము చూసాం కదా. అవన్నీ యూట్యూబ్ వీడియోస్ మేడం, ఎంటర్టైన్మెంట్ పర్పస్, మ్యూచువల్ అగ్రిమెంట్స్. అమ్మాయితో నేను చేసుకున్నాను, డబ్బులు ఇచ్చారు, షార్ట్ ఫిల్మ్ చేశారు. మీరు అవన్నీ ఎలా పిచ్చిగానే చేశారు కాబట్టి అలాగే అంటారు కదా. సరే, నేను సినిమా చేశాను మేడం, ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1, దాని గురించి చెప్పండి. ఓకే, దాని గురించే చెప్తాం. మీరు ప్రతిసారి కాంట్రవర్సీ ఏదైతే చేస్తున్నారో అవన్నీ మీరు హైలైట్ అవ్వడానికి కదా చేస్తున్నారు. కాంట్రవర్సీ చేయలేదు మేడం. నేను గౌరవంగా, పద్ధతిగా ఒక 2 ఎంప్లాయీస్ పెట్టుకుని వీడియో యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాను. అప్పుడు ఆ మేడం వచ్చి నాతో గొడవ పడ్డారు. ఆ గొడవ వల్ల అది అట్లా రగులుతూ ఉంది తప్ప నథింగ్ హ్యాపెండ్ మేడం. నేను అటువంటి వాడిని కాదు. పర్సనల్ గా నేను చాలా సౌమ్యుని, చాలా డెలికేట్, చాలా మంచి అబ్బాయిని. సరే, మీరు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చి ఉంటారు ఇప్పుడు వరకు. అదంతా ఒక ఎత్తు అయితే, ఈ రోజు మీ ఇంట్రో నుంచే తీసుకుంటాను. మీరు పిచ్చి స్టారా లేదంటే మంచి స్టారా, ఒక హీరోనా అనేది ఈ రోజు తేలిపోతుంది. మళ్ళీ పిచ్చి స్టార్ అన్నారు అనుకోండి, బీపీ సర్రు లేస్తుంది, బాలకృష్ణ గారికి వేసినట్టు. నాట్ అట్ ఆల్ కరెక్ట్. ఓకే,
ఐఎమ్ గివింగ్ రెస్పెక్ట్. మీకు ఒక జెన్యూన్ ట్యాగ్ నేను ఈ రోజు ఇస్తాను. ఓకే, హ్యాపీయా మీకు? జెన్యూన్ గా ఈ రోజు ఇంటర్వ్యూ అయ్యే విత్ ఆల్ మై టాక్ షో మీరు ఇస్తారు. లెట్స్ సీ. నేను ఎక్కడ ఆ వర్డ్ అనేది నేను యూజ్ చేయాలి. ఓకేనా? సో అసలు మీరు ఏం చదువుకున్నారు? నేను బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ చదువుకున్నాను. అంతే. జాబ్ చేయొచ్చు కదా? మెట్రో ఫార్మసిటికల్ హైదరాబాద్ బాలనగర్ లో చేశాను 6 months. నెక్స్ట్ జాబ్ ఎందుకు చేయలేదు? కేసులో అనిపించింది, కొన్ని రోజులు చేశాను, నాకు ఇంట్రెస్ట్ లేదు. అండ్ సినిమా పైన నాకు మక్కువ వచ్చింది, సాధించాలని వచ్చాను. సినిమాలో నాకు ఎవరు అవకాశాలు ఇవ్వలేదు. అవకాశాలు ఇవ్వకపోతే ఇక్కడ కమర్షియల్ ఫీల్డ్ డబ్బులు ఉంటేనే సినిమా ఇస్తారు, అవకాశం ఇస్తారు, లేదా మనకు ఫేమ్ ఉంటేనే అవకాశం ఇస్తారు, లేకపోతే ఎవరైనా అర్థమైంది. ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు, ఏదో పని చేయాలి వ్యక్తి అనేవాడు. సో కష్టపడి నేను ఒక యూట్యూబ్ ఛానల్ తో 2-3 సంవత్సరాలు కష్టపడి వీడియోలు చేసుకొని డబ్బు కూడా పెట్టుకొని నాతో పాటు ఒక 20 మంది ఆర్టిస్టులు వేసుకొని ఒక 200 మంది జూనియర్ ఆర్టిస్టులు వేసుకొని ఇప్పుడు లారీ చాప్టర్ అని ఒక సినిమా చేశాను కృష్ణానగర్ లో ఉండి, అన్ని లగ్జరీలు వదులుకొని. చూసారా, హీరో అంటే మనం అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తారు కానీ నేను అడగక ముందు అన్ని చెప్పేస్తున్నాను. జరిగింది చెప్తున్నాను. రైట్. సరే, మీరు ఎలా స్టార్ట్ చేశారు అని అంటే నేను చెప్పేది ప్రతిదీ క్లుప్తంగా వినండి, దాని తర్వాత మీరు సంభావంగా దానికి భావంగా ఎండ్ కార్డు ఇవ్వండి. మళ్ళీ లాస్ట్ లో నన్ను తిట్టారు అనుకోండి, మళ్ళీ నాకు కోపం వస్తుంది. మీరు ఎందుకు జాబ్ చేయలేదు అని అంటే సినిమా మీద ప్యాషన్ తో నేను సినిమా హీరో అవ్వాలని అనుకో. హీరో అయ్యేవాడివి? హీరో కాదు, ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చాను, నన్ను హీరో చేసిన సొసైటీ. అవునా? అంత టాలెంట్ ఉందా మీలో? ఉంది, చేశాను. లారీ చాప్టర్ 1 ట్రైలర్ పాటలు శ్రీకాంత్ రెడ్డి ఆసం ఛానల్ లో ఉన్నాయి, మీరు చూసారు. ట్రైలర్ చాలా బాగుందని బయట కంప్లిమెంట్ చేశారు. లోపలికి వచ్చి ఇట్లా వేసుకుంటాను కెమెరా ముందు. మేమేం వేసుకోవట్లేదు, నిజాలు మాట్లాడుకుంటున్నాం. కోపం వస్తుంది. ఓకే, సో బ్యూటీ విత్ బ్రెయిన్ అని ఒకటి ఉంటుంది మేడం. చూడడానికి బ్యూటీ బ్రెయిన్ ఉన్నాయి కానీ పిచ్చి బ్రెయిన్ ఉన్నట్టుంది. నాకెందుకు ఇస్తున్నారు? నేను మీ కదా ఇచ్చి మోకాల్లో ఉందా పైన ఉందా? మోకాల్లోనే ఉంది చిప్ప, ఇగో అందుకే చిరిగిపోయింది. చూసారా? అది అయితే మీరు అసలు సినిమాలోకి రావాలని అనుకుని ఆర్టిస్ట్ అవ్వాలను ప్రాంక్ స్టార్ ఎందుకు అయ్యారు? మీరు ప్రాంక్లు ఎందుకు చేశారు? ఓకే, చేశారు. 2 షార్ట్ ఫిల్మ్ చేశాను మేడం, వాటికి వ్యూస్ రాలేదు అండ్ డబ్బులు కూడా 2 షార్ట్ ఫిల్మ్ ఉన్న డబ్బులు పెట్టి అయిపోయింది. దెన్ వాట్ హ్యాపెండ్, మామూలు కామెడీ వీడియోస్ ఉంటాయి కదా, మూకీ వీడియోస్, అవి కూడా చేశాను, వ్యూస్ రాలేదు. అప్పుడు ట్రెండింగ్ ఏమున్నాయని 2-3 ప్రయత్నాల తర్వాత ప్రాంక్స్ చేసే యాక్సిడెంటల్ గా. అవి కూడా నేను ప్రాంక్స్ చాలా డెలికేట్, అంటే వేరే వాళ్ళని నన్ను తిట్టడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు నచ్చదు. రియల్ ప్రాంక్స్ చేస్తే చాలా మంది మనుషులు ఇబ్బంది పడతారు అండ్ ఆ తరహా మైండ్ సెట్ కాదు నాది. అందుకు నేను హైస్ చేసుకుని నేను చేసిన వీడియోస్ అవి. అండ్ నథింగ్ రాంగ్ విత్ ద సొసైటీ అండ్ నథింగ్ రాంగ్ విత్ ద థర్డ్ పర్సన్. We made it, we put it on our social media. People who follow us, they will watch, they will enjoy, they will comment. And none of your business, the other people who are commenting on it. అంటే జనాలందరికీ పని పాట లేకుండా ఉంటున్నారు అని అనుకుంటున్నారా? శ్రీకాంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? శ్రీకాంత్ రెడ్డి నా చేత అనిపించాలని ట్రై చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళ చేత నన్ను తిప్పియాలని ట్రై చేస్తున్నారు. లేదు, ఏమంటానంటే జనాలు నన్ను ఇలాగా కాంట్రవర్సీ. సెకండ్ లారీ చాప్టర్ 1 మేడం, చాలా సాలిడ్ బొమ్మ. మనం ఏం మాట్లాడుతున్నాము? నేను ముందే చెప్పా, ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందే నాకు నా సినిమాలో డైలాగ్ ఉంది, లేట్ చేస్తే లైఫ్ లాగ్ అయిపోద్ది అని. అట్లా లేట్ వద్దు, లాగ్ వద్దు. జనాలు సెకండ్ వేస్ట్ అయిన మీ లైఫ్ లో గంట బాధపడతారా మీరు? జనాల టైం అండ్ మనీ చాలా చాలా వాల్యుబుల్. నాన్ సెన్స్ వద్దు, ఉపయోగపరమైంది ఏమైనా మాట్లాడాలి. మీ గురించి తెలిస్తేనే కదా మీ సినిమా పిచ్చి సినిమా చూడడానికి వెళ్తారు అందరూ. ఐ మీన్ మీ మంచి సినిమా చూడాలి. బ్యాక్గ్రౌండ్ పోస్టర్ వస్తుంది, పిచ్చిలా ఉందా? ఎంత సాలిడ్ ఉంది, పవర్ ప్యాక్డ్ ఉంది బొమ్మ. అదే అంటున్నాను. ఇంటర్వ్యూ ఎండ్ వరకు తెలిస్తే మనకు తెలుస్తుంది ఆ సినిమా ఎలాంటిది ఏంటి అనేది. కంటెంట్ ఏం స్ట్రాంగ్ కంటెంటా లేదా అనేది. అసలు మిమ్మల్ని హీరో ఎవరు చేశారు అని ఆ సినిమాలో వాళ్ళకి దండం పెట్టాలి. వాళ్ళే మిమ్మల్ని భరించారు అంతసేపు అని అంటే. ఇప్పుడు ముందు జరిగినవన్నీ వదిలేసి ఇంకా సినిమాల్లోకి వెళ్దామని అనుకుంటున్నాను. మీరు సినిమా గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సరే, ఇంతకు ముందు మీరు కాంట్రవర్సీ జరిగిందంతా కూడా నేను తర్వాత మాట్లాడతా. ఇప్పుడు మీరు సినిమా గురించి మాట్లాడదాం అన్నారు కాబట్టి సినిమా గురించి. ఓకే, లారీ చాప్టర్ 1 ఆగస్ట్ 2 రెడీ. అసలు హీరోకు ఉండే క్వాలిటీ ఏమైనా ఉందా మీలో? హీరో అనేవాడు స్క్రీన్ మీద ఉండే వ్యక్తి హీరో కాదు. నిజ జీవితంలో నాకు హ్యూమన్ టచ్ లో ఉండే హీరో అని నేను నమ్ముతాను. మీ ఫేస్ కి ఎవరన్నా హీరోగా తీసుకుంటారా మిమ్మల్ని? ఎవరు అతను తీసుకుని మిమ్మల్ని? మొదట్లో ఎవరు బాగుంటారు మేడం. నేను కొంచెం అంతా ఇంత బాగున్నా మేడం. 100-80 మార్కులు పడతాయి నాకు. కష్టపడి చేస్తా మేడం, ఎదుగుతా మేడం, నేర్చుకుంటా తెలియనేటి. ఎందుకు మేడం కొత్తోడు హీరో అవుతాడంటే ఎందుకు మేడం మీకు అంత బాధ? నాకు తెలియకడుతా. హీరో కాదు మేడం, నేను ఆర్టిస్ట్. ఆ సినిమాలో ఒక పాత్రదారుని. నేను డబ్బులు పెట్టుకొని వర్క్ నేర్చుకొని కింద మీద పడి మా హీరోయిన్ కి యాక్సిడెంట్ అయింది, నాకు ఇంజురీ అయింది. ఇంత కష్టపడి నేను సినిమా చేస్తే మీకు ఎందుకు మీకు డైజెస్ట్ అవ్వట్లేదు? మీకేం ప్రాబ్లం? అసలు మీరు యాక్టర్ సినిమాలను ప్రయత్నించారా? నేనేం ప్రయత్నించలేదు. మీరు యాంకరింగ్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, కానీ కొంచెం కాంట్రవర్సీగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. నేను యాక్టర్ హీరో అయింది, నన్ను ఎందుకు అవమానిస్తున్నారు మేడం? నేనేం అవమానించట్లేదు. ఏ ప్యాకేజ్ ఇచ్చారా కళ్యాణి గారు? మీకు ఏమన్నా చిట్టిబాబు గారు ఏమన్నా ఇచ్చారా? వాళ్ళెవరు నాకు ఇంకా నన్ను ఎందుకు తిడుతున్నారు మీరు? నేను తిట్టాను. అసలు మీకు ఎవరు ఇచ్చారు హీరోగా అని ఎందుకంటారు మీరు? మీ హక్కు ఏంటి? మీరు ఇచ్చారా? మీరు డబ్బులు పెట్టారా? నా డబ్బులు నేను పెట్టుకొని తీసుకున్నా.
అండ్ అప్రిషియేషన్ వస్తుంది యూట్యూబ్ లో ట్రైలర్ పాటల వల్ల. ఇప్పుడు అసలే పెద్ద పెద్ద సినిమాలు ఆడక మేము చస్తుంటే ఇలాంటి వాళ్ళ సినిమాలు తీస్తే మొత్తం ఇలాంటి వాళ్ళు అంటే ఎలాంటి వాళ్ళు? నేను నీచున్నా, ఇట్లా కష్టపడి వచ్చా, నేను కొంతమంది జాబ్ ఇచ్చా, ట్యాక్స్ కట్టా, నేను నీచున్నా. ఇలాంటి వాళ్ళు అంటే ఎలాంటి వాళ్ళు? అసలు సినిమా కంటెంట్ ఏంటి? అది అసలు సినిమా ఫస్ట్ యు లెర్న్ హౌ టు టాక్ విత్ ఎ గెస్ట్. ట్రస్ట్ మీ, ప్లీజ్ లెర్న్ దట్. నేను మంచి ట్రాక్ లోనే ఉన్నాను, మీరే అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు. నువ్వు హీరోయిన్ మొఖాన్ని అడుగుతారు ఎవరన్నా? నేను కూల్ గా మాట్లాడుతున్నాను కదా, అప్పుడు మీరు చెప్పాలి. నాకు ఎందుకు మీరు హీరో చేశానంటే మీలో కంటెంట్ ఉంది, మీలో ఎవరు తీసుకొచ్చేదా మన యాంకర్ ని? నా యాంకరింగ్ గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మేడం అందుకు అడుగుతున్నా నేను. తిట్టానా మిమ్మల్ని? హీరోగా ఎవరు తీసుకొచ్చారు? బీయింగ్ ఎ జెంటిల్మెన్ ఐ యామ్ నాట్ టాకింగ్ వన్ వర్డ్ అగైన్స్ యు, అదర్వైజ్ ఐ కెన్ స్పెల్ సో మెనీ వర్డ్స్. నాకు అర్థమైంది, ఎవరో మీరు డబ్బులు ఇస్తే మిమ్మల్ని సినిమాలో హీరోగా పెట్టుకున్నారు, అంతేనా? మేడం ఈ సినిమాకి యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్టంట్స్, మ్యూజిక్ అండ్ స్టోరీ నేనే మేడం. మీరే? ఎందుకు చేశారు మీరు అలాంటి ప్రయత్నం? మీ సినిమా ఎవరైనా చూస్తారా అసలు? నేను సినిమా కోసం అవకాశం ప్రయత్నం చేశాను మేడం, ఎవరు ఇవ్వలేదు. నేను సంపాదించిన డబ్బులతో నేను చెయ్యాలని ఇంకా నేను మొదలు పెట్టి సినిమా చేశాను. నాతో పాటు నలుగురు తీసుకొస్తున్నాను. దాంట్లో తప్పేముంది మేడం? పని చేయకూడదు, నేను పని మొదలు పెట్టడమే తప్ప చెప్పండి మేడం. మంచి పని చేశారని అనుకుంటున్నారా? మరి గతంలో ఎందుకు అమ్మాయిలతో ఎక్కువగా మీరు ఎందుకు చేయకూడదు మేడం? పని మేడం, వృత్తి మేడం. మీరు యాంకరింగ్ ఎందుకు చేస్తున్నారంటే ఎట్లా మేడం? యాంకరింగ్ ఎందుకు చేస్తున్నారంటే సేమ్ సమాధానం చెప్తారు. ప్రతి నెల ఒక కాంట్రవర్షియల్ తోని ముందుకు వస్తున్నారు కదా, ఏదో ఒక ఇన్సిడెంట్ తోని. మీకు ఎందుకు సినిమాలు అని అంటున్నా? సినిమా చేస్తా మేడం, నాకు అవసరం మేడం. నా సినిమా అనేది ఒక ఇష్టం. ప్రతి ఒక్కరు ఒక జాబ్ చేయాలి. ఖాళీ నిద్ర అపరిస్థితుల్లో ఖాళీ ఉంటే లేపి కాల్చి పడేస్తారు కదా, అట్లా నా నోటిని కాల్చి పడేస్తే ఒక పని చేయాలి మేడం. జనాల్లో మీ మీద పాజిటివిటీ ఉందా, నెగిటివిటీ ఉందా మీ సినిమా చూడడానికి? అంటే నా పాటలు ట్రైలర్ కింద ఉన్న కమెంట్స్ బట్టి వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళకి నచ్చింది మేడం. పోస్టర్లు నచ్చాయి, పాటలు ట్రైలర్ నచ్చాయి, సినిమా కూడా నచ్చుతుందని ఒక తపన మేడం. దానికి ప్రయత్నం చేస్తున్నా. మీరు ఎందుకు ఇలా చేస్తున్నా నాకు అర్థం కాకూడదా? ఆర్ యూ క్రెడిబుల్ ఎనఫ్ టు క్వశ్చన్ మీ ఆర్ జడ్జ్ మీ ఆర్ టు ఇంటర్వ్యూ మీ? ఇప్పుడు ఆర్ యూ క్రెడిబుల్ ఎనఫ్? సినిమాని మేము ప్రమోట్ చేయాలి అని అంటే కంటెంట్ ఉండాలి కదా. కంటెంట్ సాలిడ్ ఉంది. సరే నా ఛానల్ లో కమెంట్స్ ఓపెన్ చేసి మీరు చదవండి. ఓపెన్ చేయండి, ఛానల్ ఓపెన్ చేయండి. మీ ఛానల్ పేరు చెప్పండి, నేను చదువుతాను. అంటే మీరు చదవలేదు, ఇంతవరకు చూడలేదు. బయట చూశాను బాగుందని చెప్పారు, పోయారు. అంటే గెస్ట్ కూర్చొని వరకు అట్లా మాట్లాడాలా? ఎవరు? నేను అసలు అన్నాను? నేను బయట స్టెప్స్ దగ్గర బాగుందని నేను చూశాను. ఏదో 2-3 కమెంట్ చదివా, ఇప్పుడు మొత్తం చదువుతా లోతుగా, జనాలకు కూడా తెలుస్తుంది కదా. మరి మీ ఛానల్ ఏందంటున్నారు? ఛానల్ తెలియదు ఎందుకు మేడం? డబుల్ మీనింగ్ గా చెప్తారు. ఇంత డిప్లొమాటిక్ పీపుల్ యాంకర్స్ చూడండి ఎలా ఉందో. ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? మీరు జనాలు మీరు వీడియోస్ అన్ని చూడండి సార్. నన్ను బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు, చాలా బాధేస్తుంది సార్. అందరూ ఓపెన్ చేయండి మేడం, ఓపెన్ చేయండి, కమెంట్స్ ఓపెన్ చేయండి. మీ ఇష్టం వచ్చిన కమెంట్స్ చదవండి మేడం. ఒక్క నిమిషం చదువుతాను. మీరు నేను కాదు, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. వాళ్ళది కదా యూట్యూబ్ అల్గారిథం లో ఉన్నటువంటి ఆర్గానిక్ కమెంట్స్ వాళ్ళకై వాళ్ళు వచ్చినట్టు. ఎస్ఆర్ఈ శ్రీకాంత్ రెడ్డి హాసం. మీ ప్రాంక్ వీడియోస్ లో మీరు ఎప్పుడైనా కమెంట్స్ చదువుకున్నారా మీరు? వాటిల్లో మేడం నాకే కాదు మేడం, పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి, ప్రభాస్ గారికి, పెద్ద పెద్ద వాళ్ళకి కూడా, ఎంత మంచి చేసిన వాళ్ళకి కూడా బ్యాడ్ కమెంట్స్ పెట్టుంటారు మేడం. 5-6 మంది ఉంటారు. మరి ఇప్పుడు మీ దెబ్బలు తగ్గి చదవండి మేడం, మీ దెబ్బలు తగిలాయా? కమెంట్స్ చదవండి మేడం. ట్రైలర్ కింద కమెంట్స్ చదవండి మేడం. 4 కమెంట్స్ చదవండి నా కోసం. ట్రైలర్ చదువుతాను, ఇప్పుడే చదువుతాను. మీ ట్రైలర్ కి చెడ్డగా కనపరాదు కదా, బ్యాడీ కనపరావట్లే. ఆగండి ఆవేశం ఎందుకు? మీరు వెతుక్కున్నా కనపరావు. మీరే పెయిడ్ ప్రమోషన్ లేదు, మీరు డబ్బులు ఇచ్చి పెట్టించుకుంటారు. మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? మీరు తోపు కదా. నేను ఏడ తోపు మేడం, పిచ్చోడి అంటే ఇప్పుడు మళ్ళీ తోపు అంటున్నారు. నేను చెప్పాను కదా ఇంటర్వ్యూ చదవండి అన్న. ట్రైలర్ చండాలంగా ఉంది. చూపిండి ఉంది ఇక్కడ, చూడండి, నవ్వుతుంది, చూపిండి. అంత గట్టిగా ట్రైలర్ కట్ చేసి కింద మీద పడి రామగుండ మైనింగ్ లో కష్టపడి, మేము ఎంతో కష్టపడి సినిమాలు చేసుకొని, చెట్ల మడి వాననక వంగనక ఎండనక గాలి అనక పడి కష్టపడి సినిమా చేసుకొని వస్తే, స్టూడియోలో గ్రీన్ మ్యాట్ లో సైడ్ కూర్చోబెట్టి మా లాంటి వాళ్ళని అవమానిస్తే, చదవండి. చదివితే మీ ఛానల్ ద్వారా ప్రమోషన్ అవుతుందన్న. చదవండి మేడం, పాజిటివ్ కమెంట్స్ చదవండి, అప్రిషియేట్ మేడం, అప్రిషియేట్ చేయండి. ఎవడన్నా కష్టపడితే ఎదుర్చోండి. ఇప్పుడు మీరు అందంగా ఉన్నారు, నేను అప్రిషియేట్ చేస్తున్నా. యు లుక్ సో ప్రెటీ అండ్ బ్యూటిఫుల్ అని. ఎందుకు చెప్తున్నాను? నేను అందంగా ఉన్నా, నాకు తెలుసు. I have that sensibility to appreciate you, but you don't have that sensibility to appreciate me. ఇప్పుడు ఈ కమెంట్స్ అన్ని చదివిన తర్వాత నేను యాక్చువల్లీ ఫస్ట్ 5 కమెంట్స్ చదివాను. తర్వాత ఏముంటది హీరోకి ఎలాంటి కమెంట్స్ వస్తాయని నాకు తెలుసు అని అనుకున్నాను. కాకపోతే ఇదంతా పెయిడ్ కమెంట్స్ అని నేను కమెంట్స్ ఎలా పెయిడ్ చేస్తున్నా? ఇండివిజువల్ 3000 మందికి పెయిడ్ చేసే కెపాసిటీ ఉంది అనుకో. 1 మిలియన్ వ్యూస్ ఎంత తెలుసా జనరల్ గా యూట్యూబ్ లో తెప్పియాలంటే? ఎంత తెలుసా? 60,000 నుంచి 70,000 అవుతుంది. నా దగ్గర ఉంది డబ్బులు. ఆ డబ్బులు పెట్టి నేను 1 మిలియన్ వ్యూస్ తెప్పించుకోవచ్చు. కానీ ఇప్పుడు 4 లక్షల వ్యూస్ వచ్చాయి. ఎలా వచ్చాయి? జనరల్ కి వచ్చాయి. 3000 కమెంట్స్ జనరల్ కమెంట్స్. నా దగ్గర డబ్బులు ఉంది, నేను 1 మిలియన్ వ్యూస్ తెప్పించుకోవచ్చు.
నాకు వద్దు, కెపాసిటీ కావాలి నాకు. సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తీసారా మీరేమన్నా? తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ. షూర్ షాట్ బ్లాక్ బస్టర్ ఆగస్ట్ 2 వరల్డ్ వైడ్. ఎంత ఖర్చు పెట్టారు ఈ సినిమా? 2 కోట్లు పెట్టాను మేడం. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు 2 కోట్లు? మీకు చెప్పాలా ఇన్ని అవసరమా? డబ్బులు ఎక్కడైనా సంపాదిస్తారు. మీరు ప్రాంకులు చేసి మీరు సంపాదించారా 2 కోట్లు? ప్రాంక్స్ 2 సంవత్సరాలు చేస్తే నాకు 1,50,00,000 దాకా వచ్చాయి. ఫేస్బుక్, యూట్యూబ్ 2 ప్లాట్ఫామ్స్ లో నేను చేసిన పనికి, నేను చేసిన వీడియోస్ ఆ రెవెన్యూ చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు ఈ నడవ చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నాం, ప్రతి నెలకే 30 లక్షలు 40 లక్షలు వస్తున్నాయి. నాకు 2 సంవత్సరాలకు వచ్చిన రెవెన్యూ చాలా తక్కువ, నేను పడ్డ కష్టం చాలా తక్కువ. దాన్ని నేను ప్రాపర్ గా సేవ్ చేసి ప్రతి రూపాయి కూడా ఇప్పుడు సినిమా చేశాను మేడం. అండ్ దాన్ని నేను నాతో పాటు ఉన్న సహా టెక్నీషియన్స్ ఇచ్చి సినిమా చేశాను. ఏం మేడం తప్పేముంది మేడం? ఎంతమంది అమ్మాయిని వాడుకున్నారు మీరు ప్రాంక్ పేరు చెప్పి? ఫోన్ చేయండి ప్లీజ్, ప్లీజ్ మేక్ ఎ కాల్ అండ్ టాక్ టు దెమ్, ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఇఫ్ యు హావ్. If you don't have that, if you don't have the contact, ఒక నంబర్ ఇవ్వండి మీరు ప్రాంక్ చేసిన వాళ్ళలో ఎవరిదైనా. నేను ఎందుకు ఇస్తా? You made that question, na? Then you get research. Get the contact and talk to them and let the people know the information. మరి మీరు ఎంత మందితో ప్రాంక్ చేశారు అందులో మీరే సెలెక్ట్ చేసుకొని ఇవ్వండి. ఇప్పుడు మేము సెలెక్ట్ చేసాం అనుకో, మేము వాళ్ళతో ముందే మాట్లాడుకున్నాం. కాదు మేడం, స్టూడియో పిలిచేటప్పుడు నాకు అర్థమైంది ఎందుకు ఇలా ఏమొస్తుంది మీకు ఇలా చేస్తే. ఒక వ్యక్తిని బాగా మాట్లాడితే బాగా వస్తాయి వ్యూస్, ఎందుకు ఇలా చేస్తే? ఇప్పుడు నేను మాట్లాడేది ఎంత నిజాలు. వాట్ నిజాలు? ఎవ్రీథింగ్ యు ఆర్ డిగ్రేడింగ్ మీ కంప్లీట్లీ. ఎక్కడ ఇప్పుడు మీ సినిమా లారీ చాప్టర్ ఆగస్ట్ 2 రిలీజ్ మేడం. కైండ్లీ ట్రైలర్ చూడండి, పాటలు చూడండి, నచ్చితే వెళ్తాం మేడం. ఇది ఓటీటీ లో చూడాలా? థియేటర్ మేడం, ఆగస్ట్ 2 థియేటర్ వరల్డ్ వైడ్. షూర్ షాట్ బ్లాక్ బస్టర్. ఏ లాంగ్వేజెస్ లో? తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ. ఓకే. సో కరాటే కళ్యాణి గారి కాంట్రవర్సీ మీకు అప్పుడు 2-3 years బ్యాక్ అయింది కదా, దాని గురించి మాట్లాడుకుందాం. సినిమా గురించి పక్కన సినిమా గురించి మాట్లాడదాం. దాని గురించి ఆ విషయాలు ఎందుకు మనకు అసలు? మీకు బాగా కొట్టారు కదా కళ్యాణి గారు. నేను కూడా కొట్టాను, అది కనపడిందా? నేను కూడా కొట్టాను. లేడీస్ మీద చెయ్యి ఎత్తడం మంచి పని. వాళ్ళు 4 సార్లు కొడితే మనం ఒకసారి కొట్టడం ఎత్తాలి, రైటే. తప్పు మీరే కదా చేశారు. ఎట్లయితే తప్పు, నేను తప్పు చేయలేదు. మీరు ఆడవాళ్ళని if anything is there wrong, she has to go to the police station or she has to file a complaint. And తమిళచి moralizing ఒక లేడీ అయి ఉండి ఒక అబ్బాయి మీద వినండి, ఒక అబ్బాయి మీద ధైర్యంగా ఎవరు చేయలేరు. తప్పు ఉంటే ఆమె చేసింది, మరి ఆమె చేసింది. తప్పు ఉంటేనే కాదు మేడం, మీరు మన ఇద్దరు ఒకే ఏజ్, ఆమె ఎప్పుడో ఏజ్ అయిపోయింది, ఆమె ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మీరు అందంగా ఉన్నారా? అంత డెవిల్ కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మీరు చేసినంత ముందరే ఉంది కదా చేసే ప్రాంక్ వీడియోలు, మీరు బూత్ కంటెంట్లు చేసి. అది స్క్రిప్టెడ్ వీడియో, అమ్మాయికి అబ్బాయికి మధ్య. జనాలకు మీరు చెప్పిన మెసేజ్ ఏదైతే ఉందో మెసేజ్ వాళ్ళని చేయమని చెప్తున్నావా? కంటెంట్ చేస్తే పిల్లలు ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 అదే సమాధానం. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1. ఇప్పుడు ఆవిడ మీకు ఏమో ఫోన్ పే చేసిందో గూగుల్ పే చేసిందో నాకు తెలియదు. నేను అలా మీరే అన్నారు, ఇంత అందంగా ఉన్నాను, ఇంత అందంగా ఉన్నా, నాకేం అవసరం, నాకు డబ్బులు ఏమో కావాలి కదా, డబ్బులు నుంచి నాకెందుకు. ఇంత డిగ్రేడ్ చేస్తున్నారు? డిగ్రేడ్ చేయట్లేదు. అసలు మీరు ఇన్ని వేద పనులు చేసిన తర్వాత నా పేరు తెలియకుండా మీరు నా ఇంటర్వ్యూకి వచ్చారా? మొదట్లో హలో అండి నమస్తే అని పేరు చెప్పారు, అప్పుడు మీరు నన్ను తిట్టిన దాని వల్ల మర్చిపోయి అందుకు అడుగుతున్నా. పేరేం పేరు మేడం? మీరు ఏమనుకుంటున్నారు? నా పేరు మోనిక అనుకుంటున్నా. మోనిక మొదట్లో అన్నారు, రైట్ మోనిక. నా పేరు శ్రీకాంత్ మేడం. మోనిక గారు, ఒక వ్యక్తి కష్టపడి వచ్చినప్పుడు అప్రిషియేట్ చేయండి, డోంట్ డిగ్రేడ్ హిమ్. అండ్ ఇంకోటి ఏంటంటే డిగ్రేడ్ చేస్తే వచ్చేది ఏం లేదు. అండ్ ఒక 4 కమెంట్స్ 4 రీచ్ తప్ప. సో కైండ్లీ సపోర్ట్ న్యూ పీపుల్. సరే, నేను సపోర్ట్ చేయట్లేదు. మీరు ఇది వరకు చేసిన ఇంటర్వ్యూలలో ఎవరితో అన్నా మీరు సరిగా మాట్లాడారా? నేను అందరితో బాగా మాట్లాడుతున్నాను మేడం, వాళ్ళే నన్ను అవమానిస్తున్నారు మేడం. అవమానించి నన్ను రెచ్చగొడుతున్నారు. ప్రాబ్లం మీలో ఉందా వాళ్ళలో ఉందా? నాలో కాదు, జర్నలిస్ట్ లోనే ఉంది. వాళ్ళు వ్యూస్ ఎక్కువ రావాలని అలా చేస్తున్నారు మేడం. బ్యాంక్ మీ ఒక్కరితో చేస్తే మాకేమైనా కోట్ల రూపాయలు వస్తున్నాయా బయట? 1000 లక్షలైనా వస్తాయి చాలు. 1000 లక్షలు ఆ రోజు గడుస్తుంది పూట చాలు. ఎంత మాకు 1 కోటి రూపాయలు పై నుంచి వచ్చి కాదు. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 వస్తుంది, అదే సమాధానం చెప్తాను మీ అందరికి. అండ్ బాగా మాట్లాడండి ప్లీజ్. చాలా కష్టపడి నాతో పాటు 4 సినిమా చేశాను. అండ్ ఎందుకు నాకు సపోర్ట్ చేయలేదు? సినిమా కంటెంట్ ఏంటి అసలు? సినిమా కంటెంట్ ఏంటి? కుటుంబ కథా చిత్రం, దేశ భద్రతకు సంబంధించింది. చెల్లి మదర్ ఫాదర్ సెంటిమెంట్, ప్రాపర్ లవ్ స్టోరీ, ప్రాపర్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్, అండ్ కామెడీ, రొమాన్స్, సెంటిమెంట్, యాక్షన్, మాస్ డైలాగ్స్ అన్ని ఉన్నాయి. చాలా బాగా తీశాను. నా ఛానల్ లో ట్రైలర్ చూడ సినిమా ఎవరెవరు చూడొచ్చు? అంటే ఏ ఏజ్ గ్రూప్? ఏ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ వాళ్ళు, అండ్ అందరూ చూడొచ్చు. కుటుంబ కథా చిత్రం ఇది. ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు అంటే అందులో అన్ని రకాలు ఉన్నాయి. అంటే దేశ భద్రతకు సంబంధించింది ఉంది, చిన్న పిల్లలు ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి, బ్లడ్ ఉంది, వైలెన్స్ ఉంది, లారీ డ్రైవర్ వొకాబులరీ కొంచెం నాటుగా మాస్ గా ఉంది. ఇంటిమేట్ సీన్స్ బిట్వీన్ ద హీరో అండ్ హీరోయిన్ ఇస్ దేర్ బికాస్ టు మేక్ ఫుల్ఫిల్ ఆ బాండ్ ఫుల్ఫిల్ అవ్వాలంటే కొంచెం. పిల్లలు ఎలా చూస్తారా సినిమాని? పిల్లలకు తెలియదు అనుకుంటారా? దే నో ఎవ్రీథింగ్. దట్స్ వాట్. ఏ సర్టిఫికేట్ అని థియేటర్ బయట మేము సర్టిఫికేట్ పెడతాం, ప్రతి ఒక్క సినిమా పెడతారు. అది చూసి నచ్చితే వస్తారు, లేకపోతే రారు. టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఏ సర్టిఫికేట్ అని బుక్ మై షోలో కూడా ఉంటది.
ఇట్స్ దేర్ ఇండివిజువల్ మొరాలిటీ టు వాచ్ ఆర్ నాట్. ఖచ్చితంగా చెప్తున్నారా మీ సినిమా హిట్ అవుతది, సూపర్ డూపర్ అవుతదని? షూర్ షాట్ బ్లాక్ బస్టర్. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 వరల్డ్ వైడ్. ఏది ఒక డైలాగ్ చెప్పండి మీ సినిమా నుంచి, చూస్తాను నేను ఎలా మాట్లాడతారు. నా సినిమాలో డైలాగ్, నా బండికి నేషనల్ పర్మిట్ రా, ఆంధ్ర కర్ణాటక ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది ఉండదు, ఎక్కి తొక్కి పడేయడమే. లారీ డ్రైవర్ అవతల వచ్చిన వాళ్ళ రౌడీ వెళ్తే అలా మాట్లాడతారు. ఈ డైలాగ్ చిన్నపిల్లలు కూడా చెప్తాను, నేను చెప్పే పెద్ద మ్యాటర్ కాదు, జస్ట్ డైలాగ్ అడిగారు కూడా చెప్తాను. మాట వద్దు మొదలెడదాం రా అంటాడు అనమాట నా సినిమాలో డైలాగ్. ఇంకోటి, నా బాల్స్ మీద రా, నీ బాల్స్ పగలకపోతే అంటాడు అనమాట. యూత్ కు మాసి మాసి డైలాగ్స్ అర్థమవుతుందా. తర్వాత బండిలో బాగున్నారా, టచ్ చేయాలంటే బామ్మర్దే ఉండాలి. ఎలా ఉన్నాయి డైలాగ్స్? పై బాటం అవుతా చెప్పండి. చెప్తాను. అన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎందుకు ఉన్నాయి? వీటిలో డబుల్ మీనింగ్ యాడ్ ఉన్నాయి. ఇవి ఏంటి ఒక మాసి మెస్సీ డైలాగ్స్ ఫర్ ద పీపుల్ జస్ట్ టు ఎంగేజ్. సినిమా నాకు ఎందుకు చూడాలంటే, సినిమా ఎందుకు చూస్తారంటే, పూర్వకాలము జనాలను మోటివేట్ చేయడం కోసం సందేశాత్మక చిత్రాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రాకెట్ సైన్స్ వచ్చేసింది. నో నీడ్ టు గివ్ ఎనీ మెసేజెస్ అండ్ మోరల్స్. ఉంటే డీప్ డెప్త్ లేదా కొంచెం ఉండొచ్చు. అండ్ ఇట్స్ ఏ కమర్షియల్ మీడియం ప్రాపర్లీ. బిజినెస్ సినిమా అనేది బిజినెస్ ప్రాపర్ కంప్లీట్ గా. సో టు మేక్ ఏ మూవీ, టు మేక్ లార్జ్ ఆడియన్స్, వి నీడ్ టు అట్రాక్ట్ ఇన్ సర్టెన్ సెన్సెస్. దానికి ఏబిసి సర్టిఫికేట్స్ అన్ని ఉన్నాయి. అండ్ నేను ఒక మంచి సాలిడ్ మాస్ కమర్షియల్ యాక్షన్ సినిమా తీసాను. ఆ కథలో అలానే ఉంటది. నెక్స్ట్ నేను ఒక దైవాంత సంభూతమైన ఒక సినిమా తీస్తున్నా. ఆ సినిమాలో దేవుడికి సంబంధించింది అవి కూడా ఉంటాయి. ఈ సినిమానే ఎవరు చూస్తారో ఏంటో అర్థం కాలేదు. మళ్ళీ మీరు నెక్స్ట్ సినిమా కూడా ఏంది ఎవరు చూస్తారంటారు ఏంది మేడం? ఎందుకలా డిగ్రీ చేస్తాను, నెగిటివ్ చేస్తాను మేడం? నేను ఇంటర్వ్యూకి రావడము నాకు అవకాశం ఇస్తారని ఇచ్చాను మేడం. కానీ పిలిపించి అవమానించడం కరెక్ట్. గెస్ట్ ని పిలిపించి అవమానించి చేయడం అవమానించట్లేదు, ఇంకా పొగుడుతున్నాము. ఈ సినిమాని మేము చూడాలి అని అంటే ఏమేమి అర్హతలు ఉన్నాయి మీకు? చాలా ఉన్నాయి, చాలా గొప్ప అర్హతలు ఉన్నాయి. శ్రీకాంత్ రెడ్డి అని ఒక సాలిడ్ క్యారెక్టర్ నిల్చొని ఉన్నాడు, సుత్తే పట్టుకొని, డ్రైవింగ్ స్టీరింగ్ పట్టుకొని. అండ్ మంచి ఐటమ్ సాంగ్ ఉంది, చాలా ప్రాపర్ లవ్ స్టోరీ ఉంది, డీప్ ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి, లవ్ సీన్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, ఫుల్ మాసీ డైలాగ్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి. హీరోకి హీరోయిన్ కి మధ్యలో ఉండే కాన్వర్సేషన్ లో ఏదైనా చిన్న రొమాంటిక్ గా మీరు మాట్లాడిన డైలాగ్? అమ్మాయి ప్రెగ్నెంట్ అవుద్ది, హీరో అప్పుడే డ్రైవింగ్ తీసి వచ్చి పడుకుంటారు పక్కన. అమ్మాయి నిద్రలేస్తుంది, టప టప కొడుతున్నాడు అంటది. ఏమైంది అని లేచి, ఏమైంది టప టప కొడుతున్నాడు లోపల ఉన్నాడు అంటే అబ్బాయి అంటాడు, నిజంగా మీ ఆడవాళ్ళు గొప్ప వాళ్ళే, మా మగవాళ్ళు ఏదో బయటికి వెళ్ళి ఏదో పని చేస్తున్నాం అనుకుంటాం, కానీ పుట్టినప్పుడు బేబీని జన్మించడం అంత ఈజీ కాదు అని ఒక ఎమోషనల్ డైలాగ్ చెప్తాడు హీరో. సేమ్ అలాగే చెప్పండి. అది ఇప్పుడు రాదులే, మీరు హీరోయిన్ కాదు కదా అనుకోండి. అప్పటి నుంచి అంటారు కదా అందంగా ఉన్నావు, ఇప్పుడు నన్నే హీరోయిన్ అనుకోని ఇప్పుడు చెప్పండి డైలాగ్. నిజంగా మీ ఆడవాళ్ళు చాలా గొప్ప వాళ్ళే, మేమేదో బయటికి వెళ్ళి పని చేస్తాం అనుకుంటాం, కానీ పుట్టినప్పుడు ఒక బేబీకి జన్మనివ్వడం అంత కష్టం కాదు. నిజంగా మా మగజాతి మొత్తం మీ ఆడజాతికి కాళ్ళకి సలాం పుట్టిన తప్పులేదు అని అంటాడు అనమాట. సరెండర్ చేసే కంప్లీట్ మగజాతిని అంత బాగా రాశా. ఎందుకు మీకు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు? మీరు చూద్దాం, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మిమ్మల్ని దండం పెట్టాలా లేదంటే రాళ్ళ దెబ్బలే కొట్టాలా అనేది తర్వాత చూస్తాం. రాక్షస్ లాగా ఉన్నారు, ఇంత బాగున్నారు, మైండ్ మటుకు రాక్షస్ లాగా ఉంది. చూస్తాం కదా, సినిమా చూసిన తర్వాత చెప్తాము. బట్ యు మేకింగ్ ప్రిటీ అప్రిషియేట్ యు, బట్ ద మైండ్ యు హావ్ టు. అది కొంచెం లూజ్ అయింది అని అంటారా? లూజ్ కాదు, డిగ్రేడ్ చేస్తున్నారు ఎదుటి వ్యక్తిని. బట్ డిగ్రేడ్ కాదు, మిమ్మల్ని ఇంకా హైప్. మీరు స్టార్టింగ్ నుంచి చేసిన పనులన్నీ నేను బయట తీసిన తర్వాత అందరికీ తెలుసు, మీరు తీసేది ఏం లేదు, తోడి బావి నీళ్ళు లాగా అందరికి తెలుసు అవి. అండ్ అంటే చేసినవన్నీ ఎదపలేనా మీరు? ఐ మేడ్ గుడ్ థింగ్స్, చాలా హెల్పింగ్ వీడియోస్ చేసా. వాటి గురించి ఎందుకు మాట్లాడరు మీరు? జస్ట్ 4 వీడియోలు మాట్లాడుతున్నారు. మంచి చెడు రెండు ఉంటది. చెడు మాట్లాడతారు, మంచి మాట్లాడరు. మంచి ఎవరు పట్టించుకోరు, అందరు చెడే. మీరు ఒకరికి హెల్ప్ మీరు కూడా అంతేనా? మీరు కూడా అంతేనా? నేను అంతే. సమాజాన్ని బట్టి మనం కూడా నడవాలి. ఇప్పుడు మీరే చెప్తున్నారు, ఇప్పుడు మరి నేను అదే చేస్తున్నా. ఏమని? సమాజాన్ని బట్టి నడవాలని. మీ వల్లే కదా మేమందరం ఇలా చెడిపోయింది. మీరు యూట్యూబ్ లో కంటెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేశాం కదా, నేనేం ఇన్ఫ్లుయెన్స్ చేయలే, పిచ్చి పిచ్చి అంటున్నారు. ఇన్ఫ్లుయెన్స్ చేశారు, మంచి పనులకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మీరు ఒక పెద్ద స్టార్ అవుతారు కదా. ఎందుకు ఇట్లా ఆ ట్యాగ్లన్నీ పిచ్చి పిచ్చి ట్యాగ్లన్నీ ఎందుకు తెప్పించుకుంటారు? మిమ్మల్ని మీరు అనుకుంటే సరిపోదు, జనాలు మిమ్మల్ని యాక్సెప్ట్. అసలు మీ సినిమా ఎందుకు చూడాలి మీరు చెప్పండి ఒక మాట. మీ సినిమా ఎందుకు చూడాలి? సినిమా ఉల్లాసం ఉత్సాహం కోసం చూస్తారు. ఆ ఉల్లాసము ఉత్సాహము చాలా సాలిడ్ గా ఉంది నా సినిమాలో. రెంట్కుంటావా పర్మనెంట్కుంటావా అనే పాట ఉంది. హ్యాపీ బర్త్డే అన్న, బీర్లు బొంగాలే, బిర్యానీ మెయ్యాలి, మంచికి మటన్ ముక్క కావాలి, బర్త్డే పార్టీ జబర్దస్త్ ఉండాలి, అరే డీజిల్ మందుకు డబల్ మత్తికి పాట పెట్టరా అంటాడు. ఐటమ్ సాంగ్. దాంట్లో అమ్మాయి వాడు చెప్తాడు, అన్నా పాట రెడీ అన్నా, పాప లేటు అంటాడు.
అప్పుడు అమ్మాయి వస్తుంది, పోలే లేట్ అయిందే అంటే అమ్మాయి చెప్తుంది, వివిఐపి వస్తే బాము హౌస్కి వెళ్ళాను, బ్యాటింగ్ అయిపోయాక డీపు స్లీప్ వేసాను, మీ లారీ స్టాండ్ కళ్ళకొచ్చి మేలుకున్నాను, ఎట్టయితే ఏంటి ఇట్ట ఈడ చేరుకున్నాను. వివిఐపి బుక్ చేసిండా, పోరి నీ స్పెషల్ ఏందే అంటాడు హీరో. ఇట్లా ఈ తరహాలో మంచి డైలాగులు, మంచి ఎలివేషన్స్, మంచి ఎగ్జైట్మెంట్ ఇచ్చే గూస్ బంప్స్ ఇచ్చే సిచ్యువేషన్స్ చాలా క్రియేట్ చేశాం. చాలా మూడ్ బాగుంది. అండ్ చూస్తే జీవితంలో ఏం సాధించలేను అనేటువంటి జేడిపి లాంటి వాళ్ళకి కూడా మోటివేషన్ వస్తుంది లైఫ్. సరే, ఈ సినిమాకి హీరోయిన్ గా ఎలా ఒప్పుకుందామా మీ పక్కన చేయడానికి? హీరోయిన్ గురించి నా పక్కన అంటే వాట్ యు మీన్? దిస్ ఇస్ వాట్ రెడిక్యులస్ యు ఆర్ డూయింగ్ సిన్స్ ఫ్రమ్ బిగినింగ్. అంటే మీరు ఇంత బాగున్నారు కదా, మీ పక్కన చెయ్యాలంటే అర్హతలు ఉండాలి అమ్మాయికి కూడా. డిజర్వింగ్ క్యాండిడేట్ అని నేను అడుగుతున్నాను. తను ఎలా ఒప్పుకుంది మీ పక్కన? నేను చెప్పానా చేస్తానని. నాకు సినిమాలు చేయాలని లేదు, నేను యాంకరింగ్ చేస్తాను. నేను తనకు తెలుగు వాళ్ళ ప్రయత్నం చేశాను చాలా మందిని. ఈ సీన్లు ఇలా ఉన్నాయి అండ్ వాళ్ళు సీరియస్ గా వాళ్ళు నమ్మలేదు నేను సినిమా చేస్తానంటే, ఎందుకంటే చిన్న సినిమాలు ఆగిపోతూ ఉంటాయి. అట్లా జరిగింది. తర్వాత ఎవరు దొరక్క వర్షాలు పడుతుంటే హిందీ అమ్మాయిని ఫిక్స్ చేసాం. పెద్ద సినిమానా? చాలా సాలిడ్ పెద్ద సినిమా. వాళ్ళు అనుకోవడం మొదట్లో ఇది చిన్న సినిమా ఆగిపోవచ్చు, ఎందుకు రిస్క్ చేయడం అట్లా అట్లా, బట్ మేడ్ ఇట్ కంప్లీటెడ్. దీన్ని సిరీస్ లాగా స్టార్ట్ చేయాల్సింది కదా, మీరు మూవీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? యూట్యూబ్ లో నేను సాధించేసాను కొంచెం. యూట్యూబ్ కాదు, అదే ఓటీటీ సాధించేసాను. ఐ వాంట్ టు హిట్ 70 అమ్మ. సాధించారా మీరు యూట్యూబ్? కొంచెం సాధించాను. మంచి పేరుని సాధించారా ఇన్ఫ్లుయెన్సర్ గా? అన్ని సాధించేసాను. మరి శ్రీకాంత్ రెడ్డి అనగానే ఒక కాంట్రవర్షియల్ పర్సన్. అదేం లేదు, మీకన్నా బెస్ట్ అని చాలు. నాకన్నా నాతో ఎందుకు కంపేర్ చేసుకుంటున్నారు మీరు? మన ఇద్దరమే కదా ఇప్పుడు ఉండేది, మాట్లాడేది మన ఇద్దరమే కాబట్టి మీతో కంపేర్ చేయాలి. మీకన్నా నేను కష్టపడ్డాను. నేను మీలాగా అన్ని బ్యాడ్ కంటెంట్స్ ఎవరికి నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఇక్కడ కనపడుతుంది క్యారెక్టర్ ఎవరు బ్యాడ్ దో, నాది రియల్ క్యారెక్టర్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఎవరి క్యారెక్టర్ రియల్ కనపడుతుంది, మైండ్ సెట్ అన్ని కనపడుతుంది. పీపుల్ విల్ కమెంట్ దే ఆర్ వాచింగ్ నా, దే విల్ కమెంట్ ఇట్. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ రిలీజ్ అవుతుంది. ఓకే, సో సినిమా గురించి చెప్పాలంటే అంటే మెయిన్ ఏముంది అసలు ఈ సినిమాలో కంటెంట్? అదే 4 సార్లు చెప్పిన, దమ్ము ఉంది, కెపాసిటీ ఉంది, ఊపు ఉంది, ఉయ్యాల అన్ని ఉన్నాయి, మిమ్మల్ని అలరిస్తుంది. పెద్ద సినిమాల్లో ఎలా చేస్తారో అలా అంత సినిమాల్లో ఉండే కెపాసిటీ ఉంది. దీనికి వస్తుంది అంటారా మీరు పెట్టిన బడ్జెట్ నుంచి రిటర్న్ వస్తుంది? బడ్జెట్ రావడం కన్నా వాట్ ఐ కెన్ సే ఇస్, ఈ సినిమా నా హీరోయిన్ కోసం ఆడాలి, నా కమెడియన్ కోసం ఆడాలి, నా విలన్ కోసం ఆడకూడదు, నా కోసం కూడా ఆడాలి. వాళ్ళ తర్వాతే నేను, బికాస్ దే డిజర్వ్. వాళ్ళకి మంచి క్యారెక్టర్స్ ఇచ్చాను, చాలా డీసెంట్ తక్కువ పేమెంట్ లో చేశారు. యాక్చువల్లీ సినిమా చేయాలంటే 7 కోట్ల నుంచి 11 కోట్లు అవుతుంది. బట్ నాకున్న 2 కోట్లలో నేను చేయాలని చేయలేను, అంత విజువల్స్ అంత థింగ్స్. సో దే డిడ్ వెరీ విత్ లెస్ కంఫర్ట్ తో కానీ పేమెంట్స్ తో కానీ వాళ్ళ కోసం ఆడాలి. అండ్ చాలా మంది ఫైటర్స్ కూడా డైలాగ్ ఇచ్చాను సినిమాలో. అండ్ యాక్సిడెంట్స్ అయ్యాయి, చాలా కష్టపడ్డాము, వాళ్ళ కోసం సినిమా ఆడాలి. ఇంకా నా కోసం అంటే నాకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆడిన ఆడిపోయినా డోంట్ కేర్. ఇది ఆడిపోతే మళ్ళీ వీడియోలు తెచ్చాము, సినిమా తెచ్చా పక్క. కానీ తప్పకుండా ఆడుతుంది షూషాట్ బ్లాక్ బస్టర్ సెకండ్ లారీ చాప్టర్ 1. కాకపోతే ఐ బికమ్ బెటర్ హ్యూమన్ బీయింగ్ దీని వల్ల. ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ ప్రాంక్స్ చేసుకునే వాళ్ళు కానీ, ఈ యూట్యూబ్ లో చిన్న చిన్న బోల్డ్ కంటెంట్ చేసుకునే వాళ్ళు, అమ్మాయిలతో పిచ్చి పిచ్చి కంటెంట్ చేసుకునే వాళ్ళు అందరూ వచ్చి మేము సినిమాలు చేసేస్తున్నాము అని అంటే, మేమందరము వెర్రి పప్పులం కాదు కదా చూడడానికి సినిమాలు. మేము పెద్ద పెద్ద సినిమాలే టైం లేక చూడడం ఆపేస్తున్నాం, ఆ టైం ని పక్కన సేవ్ చేసుకొని వెళ్తున్నాము. అలాంటిది ఈ చిన్న చిన్న కంటెంట్లు చేసుకొని, యూట్యూబ్లు చేసుకొని, బ్యాడ్ కంటెంట్ చేసుకునే వాళ్ళు సమాజానికి ఏం ఇద్దామని. ఇందాకే చెప్పిన, ఎవడు ఏ మెసేజ్ ఇవ్వడు, ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తాడు. అండ్ ఇంకా చాలా మంది లో మీ తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు యూట్యూబ్ లో ఈ ప్రాంక్స్ అని ఇవన్నీ. సమాజానికి వీటి వల్ల ఏంటి ఉపయోగం? నేను ప్రాంక్స్ చేయలేదు, ప్రాంక్స్ అని ట్యాగ్ పెట్టాను, అవి వేరు వీడియోలు వేరు. ఆగస్ట్ 2 మేడం. ఈ సినిమాలో స్టోరీ అంతా మీదే కదా, ఇది ఎక్కడి నుంచి లాక్కొచ్చారు ఈ స్టోరీని? ప్రతిదీ నెగిటివ్ మేడం, లాక్ రాలేదు మేడం, కష్టపడి రాశాను మేడం. నిజ జీవిత కథ, కల్పిత కథ అన్ని కలిపి సాలిడ్ గా రాశాను మేడం. ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది మేడం. సో గైస్, శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్ లో పాటలు ట్రైలర్ ఉన్నాయి, ఓపెన్ చేసి. పాటలు మీరే పాడుకున్నారా? నేను ఐటమ్ సాంగ్ లో ఓపెన్ సాకి కొంచెం పాడాను. అండ్ బస్తీపూరి అనే సాంగ్ చాలా మంచి సింగర్ వినాయక్ అని పాడారు. ఐటమ్ పిల్లని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఐటమ్ పిల్లని బాంబే ఇన్స్టాగ్రామ్ లో పట్టాను మేడం, బాంబే నుంచి డౌన్లోడ్ చేశాను. అంటే మీకు ముందే వాళ్ళతో పరిచయం ఉందా? పరిచయం లేదు, 100 మంది మెసేజ్ చేసి అవి రిప్లై ఇచ్చింది. మేబీ షీ డిజర్వ్ దట్ సాంగ్, బట్ షీ డిడ్ వెల్. అండ్ జారమిట్టయ్యో పాడిన నిర్మలా రాథోడ్ అనే మేడం పాడారు. అండ్ మజార్ కొరియోగ్రాఫర్, సాగర్ వేలూరు బస్తీపూరి కొరియోగ్రాఫర్. రొమాంటిక్ సాంగ్ మేమే కొరియోగ్రఫీ చేసుకున్నాం. అండ్ వి డిడ్ బెస్ట్. అండ్ ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది. పాటలు ట్రైలర్ నచ్చితేనే ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 చూడండి. నచ్చకపోతే కామెంట్ పెట్టండి యూట్యూబ్ ఛానల్ లో, నేను తెలియని కొత్తగా నేర్చుకుంటాను. సో
మీరు నచ్చితేనే వెళ్ళండి థియేటర్స్ కి, నచ్చకపోతే కమెంట్ పెట్టండి అని అంటున్నారు. సో చూద్దాము ఈ లారీ నిజంగానే హిట్ అవుతుందా లేదా. లారీ ఎందుకు తీసుకున్నారు, ఆటో తీసుకోవచ్చు కదా. లారీలో ప్రోడక్ట్ ఉంటుంది, ఆ ప్రోడక్ట్ ఆటోలో పట్టదు, అందుకని లారీ తీసుకున్నాం. నెక్స్ట్ ఆ ప్రోడక్ట్ చూడాలంటే సినిమా చూడాలి. చూడకపోతే కమెంట్ అర్థం కాదు, కమెంట్ పెట్టండి. నచ్చకపోతే కమెంట్ పెట్టండి, నచ్చితే మటుకు తప్పకుండా వెళ్ళి కొత్త వాళ్ళని ఎంతో మంది సపోర్ట్ చేశారు, మమ్మల్ని సపోర్ట్ చేయండి. లారీ చెప్పండి. ఆ హీరోయిన్ వాళ్ళకి తెలియదు అనుకుంటా మీ గురించి, అందుకే ఒప్పేసుకొని ఉంటారు. లేదు, ఐ టోల్డ్ హర్ కంప్లీట్లీ బికాజ్ యు నో ఎనీథింగ్ హ్యాపెన్ అట్ మిడిల్ ఆఫ్ ద షూట్ నౌ. సో ప్రతిదీ నేను చెప్పాను అండ్ షీ వాస్ వెరీ హ్యాపీ. పేమెంట్స్ అన్ని అందరికి అంతా క్లియర్, ఎవరికి అంతా అయిపోయింది. ఎప్పుడు సినిమా రిలీజ్ ఎప్పుడు? ఆగస్ట్ 2 రిలీజ్ మేడం, వరల్డ్ వైడ్. ఆగస్ట్ వరల్డ్ వైడ్. ఎన్ని థియేటర్స్? తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ. తెలుగు థియేటర్స్ అంటే తెలుగులో 150 నుంచి 200 థియేటర్స్, తమిళ్లో మార్కెట్ అయిపోయింది, కన్నడలో అయిపోయింది, అండ్ బెంగాలీ, హిందీ 20 days ఉంది, టైం జరుగుతుంది. సో అయితే మొత్తానికి సినిమా అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు మన శ్రీకాంత్. స్టార్ హీరో, కాబోయే స్టార్ అన్నమాట. ఇప్పుడు హీరోలలో నాతో మాట్లాడారు, విన్నారు. ఫైనల్ గా నా గురించి ఒక మాటలో చెప్పండి. కష్టపడి వచ్చాను మేడం, మీరు చెప్పండి మేడం. ఏమో నాకైతే ఏం అర్థం కావట్లేదు మీరు ఏం చేస్తున్నారో ఏంటో. ఇప్పుడు దాకా చాలా చాలా చూసాను యూట్యూబ్ లో మీరు చేసిన కంటెంట్లు అన్ని కూడా. ఈ సినిమా చూసిన తర్వాత చెప్తాం, మీరు అంటున్నారు కదా మాకు చెప్తాను టైం ఉంది. సో గైస్, సో అందరం ఇంటర్వ్యూ చూసాం కదా. సో ఈ రోజు మనం శ్రీకాంత్ రెడ్డితో జరిగిన ఈ ఇంటర్వ్యూ, తనకు చాలా అగ్రెషన్ ఎక్కువ ఉంది. యూట్యూబ్ లో చేసిన ఎలా అయితే తను మాట్లాడతాడో బయట కూడా ఆ మనిషే. మరి సినిమాలో ఏం పీకేయారో మనకి తెలియదు కాబట్టి మొత్తం సినిమా మనం లాస్ట్ వరకు చూడాల్సిందే అని అంటున్నాడు. ఆయన సినిమాని చూసి అందరు సపోర్ట్ చెయ్యండి. సో సినిమా ఎలా ఉంటుంది, సమాజానికి ఆయన ఏం మెసేజ్ ఇచ్చారో, అసలు ఆ లారీ సినిమాలో మీరు ఏం చూపించారు, సినిమాలో ఆయన ఏం చేశారో ఏంటి కంటెంట్ అనేది. లారీ అనే సినిమా ఆగస్ట్ 2 మన ముందుకు రాబోతుంది. సో అదనమాట, చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ అందరూ చూసి ఆగస్ట్ 2 చూడండి అండ్ సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు సపోర్ట్ చేయండి. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.